ఇక టాపిక్ ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. ఓకేనా, ఇది మన సెప్టెంబర్ 2024 లాంచ్ అయిందన్నమాట. ఓకేనా, సెప్టెంబర్ 2024 అంటే 15వ తారీఖున లాంచ్ చేశారనమాట ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో దీనికి సంబంధించిన ఇక్కడ ఉన్న ఏంటంటే ఇక్కడ 4 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయండి. పిఎల్సి, ఏహెచ్పి, ఏఆర్హెచ్, అలాగే ఐఎస్ఎస్. మనకి బిఎల్సి అంటే ఏం లేదండి, సబ్సిడీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, లోన్స్ ఇస్తూ ఉంటారు. సో దానికి సబ్సిడీ కూడా ఉంటుంది అనమాట. అది వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ అలాగే ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటాయి కదా, సో వాళ్ళ చేత ఇల్లు నిర్మించి ఆ ఇల్లు మనకి ఇస్తారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ మొత్తం మీద మనకి కాస్త సబ్సిడీ ప్రొవైడ్ చేసి, సో ఆ అమౌంట్ మనం తిరిగి రీపే చేసేలాగా ఇట్లాగా మనకి అవకాశం అయితే కల్పిస్తారు అనమాట. లోన్స్ ఇచ్చి మనకి ఆ లోన్స్ లో మనకి సబ్సిడీ కూడా ఉంటుంది. సో అవి చూసరికి ఏంటంటే, సో ఎవరైతే రెంటెడ్ హౌస్ లో ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా సో వీళ్ళని లోన్స్ అని ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అదే ఎక్కువ ఏంటంటే ఇక్కడ కొన్ని మనకి కేటగిరీస్ ఇచ్చారండి, చెక్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, అలాగే వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ వర్కర్స్ కానివ్వండి. సో ఇట్లా కొంతమందికి కొన్ని కేటగిరీస్ ఇచ్చారు, మీరు చదువుకోండి క్లియర్గా. ఓకేనా, రిక్షా పులర్స్ కానివ్వండి, అలాగే వీధి వ్యాపారులు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను. ఓకేనా, కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి కానివ్వండి, హాస్పిటల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి రెంటెడ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి చివరిగా ఐఎస్ఎస్ అండి. ఈ ఐఎస్ఎస్ ఏంటంటే, సో మనకి కొన్ని కేటగిరీస్ అంటే ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి. ఓకేనా, ఎకనామికల్ గా బాగా వీక్ గా ఉన్న కేటగిరీస్ కూడా ఉంది. అలాగే లో ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి అంటే 3 లక్షల నుంచి 9 లక్షల వరకు సంవత్సర ఆదాయం కలిగి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, సో అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ఆర్థిక సాయం చేస్తారు అనమాట. ఓకేనా, లోన్స్ ప్రొవైడ్ చేసి సబ్సిడీ లోన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇట్లా 4 కేటగిరీస్ ఉన్నాయి. మా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మాకు క్లియర్ చేస్తాం అనమాట. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీడ్ మోర్ అని చెప్పేసి ఉంది, చదువుకుంటే మీకు క్లియర్ చేయాలంటే కనుక మనకి పైన చెక్ చేసుకోవచ్చు. అప్లై ఫర్ PMAY U 2.0 అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా, సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకు లోడింగ్ తీసుకొని ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను చెప్పిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అనమాట. బిఎస్సి, ఏహెచ్పి, ఏఆర్హెచ్, ఐఏఎస్. ఓకే, సో చూడవచ్చు. అండ్ మనకేంటంటే ఇక్కడ కింద క్లిక్ టు ప్రొసీడర్ బటన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కనుక సో మనకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఈ మనం అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమేమి అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మీరు క్లియర్ ఇచ్చారు. అయితే మనం ఎంచుకున్న కేటగిరీ ప్రకారం మనకైతే అక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలండి. అయితే ఈ పై 3 మనకి మ్యాండేటరీ, ఆ తర్వాత 3 అనేవి సో మనం ఎంచుకున్న స్కీమ్ ప్రకారం ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ప్రూఫ్ అనేది కామన్ గా ఉండొచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొన్ని విషయాల్లో ఉంటుంది, అండ్ ల్యాండ్ డాక్యుమెంట్ అనేది అన్ని విషయాల్లో ఉండొచ్చు మేబీ. ఓకేనా, సో మీరు చూడొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆ తర్వాత మనకి ప్రొసీజర్ బటన్ కావాలి. సో 9 లక్షలు అని చెప్పేసి, 3 లక్షల నుంచి 9 లక్షలు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు సో మీకు ఎంత మీ యొక్క సంవత్సర ఆదాయం అనేది ఇవ్వండి. నేను ఏంటంటే ఇక్కడ 5 లక్షలు అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనా, సో 5 లక్షలు ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చండి, మిషన్ కంప్లీట్ అంటే మీరు బిఎస్సి కింద తీసుకోవాలనుకున్నారా, ఏహెచ్పి సంబంధించింది అంటే ఏ కేటగిరీ అంటే ఇంతకు ముందు చెప్పారు మీకు. బిఎస్సీలో ఏంటంటే సొంతంగా స్థలం ఉంటే దాని మీద ఇల్లు కట్టుకోవడం, ఏహెచ్పి అంటే ఏంటి, ఐఎస్ఎస్ అని చెప్పేసి నేను ఐఎస్ఎస్ క్లిక్ చేస్తానండి. ఇక ఏంటంటే అన్ని గ్రూపుల వారికి అవకాశం ఉంటుంది అనమాట. 3 లక్షల నుంచి 9 లక్షలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా. ఓకే ఓకే, సో ఐఎస్ఎస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మీకు ఇండియాలో ఏదైనా హౌస్, ఓన్ హౌస్ ఉందా, ఎక్కడైనా కానివ్వండి అని చెప్పేసి అడుగుతాను. నువ్వు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత గడిచిన 20 సంవత్సరాల్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హౌసింగ్ సంబంధించిన ఏమైనా లోన్స్ తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నువ్వు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని చెక్ ఎలిజిబిలిటీ చెక్ క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇది మా సంబంధించిన ఆధార్ నెంబరు అండ్ దాని ఆధార్ మీద మన నేమ్ ఎంత అయితే ఉంటుందో సో అట్లా యాజ్ పర్ ఆధార్ ప్రకారం నేమ్ కూడా ఎంటర్ చేయమన్నారు. అని ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చారు, టిక్ చేసుకుని గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే కనుక మన ఆధార్ లింక్ అయినా మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నేను చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, కంప్లీట్ చేసి చూపిస్తాను. నా ఆధార్ నెంబరు అలాగే నా నేమ్ ఇచ్చి చెక్ బాక్స్లో టిక్ చేసుకుని గెట్ ఓటీపీని క్లిక్ చేశాను. అండ్ నా ఆధార్కి ఏదైతే లింక్ అయినా మొబైల్ నెంబరు పాపప్ వచ్చిందండి. సో దానికి ఓటీపీ తెలియదు అనమాట. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి, అది కూడా ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అని బటన్ క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ అయిందనమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మనకి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలండి. అయితే మనకి ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్స్ ఇచ్చారు చూసారా, ఇవన్నీ మ్యాండటరీ, ఇవి తప్పనిసరిగా మీరు నింపాలి. ఓకే,
సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది పైన. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకి సంబంధించిన డీటెయిల్స్ అంటే మన పాన్ నెంబరు, ఇది మనకి ఆప్షనల్ పాన్ నెంబర్ అనేది ఇది ఇవ్వచ్చు నో ప్రాబ్లం. ఓకేనా, మిగతా పైన నేమ్ అలాగే మన ఆధార్ నెంబర్ తీసేసుకుంది. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మ్యారిటల్ స్టేటస్, మొబైల్ నెంబరు. ఓకేనా, అండ్ జెండర్ కరెంట్, ఈమెయిల్ ఐడి ఇచ్చిన ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేసుకోవాలి. ఇవన్నీ మనకు సింపుల్గా ఉంటాయి, మీకు ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. అలాగే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటని చెప్పేసి అడిగారు. సో మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, శాలరీ ఎంప్లాయిడా, ఏంటి ల్యాబ్రా ఏంటని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ సంబంధించిన ఆక్యుపేషన్ కానివ్వండి, కేటగిరీ కానివ్వండి, అలాగే రీజన్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ సంబంధించిన ఆక్యుపేషన్ కానివ్వండి, కేటగిరీ కానివ్వండి, అలాగే రీజన్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అంటే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, అంటే మీరు చదువుకోవాల్సి లేదు, చదువు లేని వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి కింద ఒక ఆప్షన్ ఇచ్చారు. సో ఇదేంటంటే పిఎం స్వానిధి, అలాగే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి. ఓకేనా, అలాగే పిఎం విశ్వకర్మ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, సఫాయి అండ్ చావల్ అంటే ఈ కేటగిరీ కింద మీరు చెందిన వారా అని చెప్పి చెప్తున్నారు. ఈ కేటగిరీ కింద మీరు చెందిన వారైతే అసలు చెప్పి చేస్తున్నాం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి ఓకేనా సేవ్ అని కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి వెళ్తుంది అనమాట. సో మీ రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్లిక్ చేయాలన్నమాట. మనకి యాడ్ అని చెప్పేసి మొత్తం కనిపిస్తుంది. సో యాడ్ మొత్తం క్లిక్ చేసినప్పుడు సో డీటెయిల్స్ ఒక్కొక్కరిది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఒకటి మనం ఫిల్ చేసి అండ్ ఆ తర్వాత యాడ్ మనం క్లిక్ చేసి ఇంకొకటి అట్లా మనం ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అందరినీ కూడా యాడ్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఓకేనా, సో హౌస్ హోల్డ్ కేటగిరీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, అలాగే ఎంఐజీ. ఇందుకు చెప్పానండి ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ ఉంటారు అనమాట. అంటే ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళు, ఆర్థికంగా బాగా వీక్ గా ఉన్నారు. సో అంటే మీరు ఏదైతే ఎంత చేస్తారో అమౌంట్ దాని ప్రకారం చూపించేస్తారు అనమాట. లో ఇన్కమ్ గ్రూపా, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అనేది ఇక్కడ తీసేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఇంతకుముందు ఇచ్చిన దాని ప్రకారం తీసేసుకుంటుంది. ఇది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత కింద వచ్చేసరికి మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకి అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ PDF లో వీళ్ళు అప్లోడ్ చేయమంటారు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది PDF ఫైల్ ఫార్మాట్ లో ఉండాలన్నమాట. దాన్ని అప్లోడ్ చేయాలి. అట్లాగే మీరుంటున్న సిటీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి. 0 నుంచి 1 లేకపోతే 8 నుంచి 10, 5 నుంచి 8 అని చెప్పేసి ఓకేనా, మోర్ దాన్ 10 years ఇచ్చారన్నమాట. ఆ హౌస్ లో మీరు ఓన్గా ఉంటున్నారా, రెంట్గా ఉంటున్నారా, లేకపోతే అసలు హోమే లేదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో దాని ప్రకారం ఇచ్చేసి సేవ్ అని కంటిన్యూ చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి అడుగుతాను అనమాట. ఓకేనా, సో అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీరు కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలి. ప్రజెంట్ అడ్రస్, అలాగే ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ మనకి సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి ఇది ఫిల్ చేసేసి క్లిక్ చేసి అనుకోండి, ఇదంతా ఫిల్ అయిపోతుంది అనమాట. అలాగే ప్రాపర్టీ ఉందనుకోండి, మీ స్థలం ఉందనుకోండి, ఆ స్థలం ఎక్కడ ఉంది, సో దానికి సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అని కంటిన్యూ చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హోమ్ లోన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. అంటే ఎంతమంది మీకు ఏదైనా హోమ్ లోన్స్ తీసుకుంటే కానీ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి అనుకోండి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది అనమాట. ఓకేనా, లోన్ అకౌంట్ నెంబర్ ఉంది, అలాగే ప్రాపర్టీ వాల్యూ ఎంత, డిస్బర్స్మెంట్ డేట్ అంటే మీకు ఎప్పుడు అంటే ఎంత అమౌంట్ వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఓకేనా, సో లోన్ శాంక్షన్ అయిపోయింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడుగుతాను అనమాట. ఉంటే కనుక సేవ్ అని కంటిన్యూ చెప్పేసి క్లిక్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి సేవ్ అని కంటిన్యూ చెప్పేసి క్లిక్ చేసి అనుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, మీ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్. ఎందుకంటే ఈ అమౌంట్ అనేది డీబీటీ ద్వారా మనకి ప్రూవ్ అవుతుంది కాబట్టి సో మనం సంవత్సరం బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడాలి, ఆ డైరెక్ట్స్ వచ్చి మనం వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇంతకుముందు మీరు ఉజ్వల యోజన కానివ్వండి, లేకపోతే ఆయుష్మాన్ కార్డ్ కానివ్వండి, యూత్ 2.0 కానివ్వండి, ఇట్లా కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ స్కీమ్లో లబ్ధి పొంది ఉన్నారా అని చెప్పి చెప్తున్నారు. సో లబ్ధి పొందితే కనుక ఎస్ అని చెప్పి అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని ఫైనల్ సేవ్ అని వస్తుంది. క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక అసైన్మెంట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అంటే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది అండ్ అసైన్మెంట్ నెంబర్ అనేది మీ మొబైల్కి వస్తుంది, అంటే మనకి ఇది కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఆ అసైన్మెంట్ నెంబర్తో మీరు మీ యొక్క లోన్ ఏమైంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దాని సంబంధించిన లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ట్రాక్ ఎవరు అసైన్మెంట్ స్టేటస్ అని చెప్పేసి
బై అసైన్మెంట్ ఐడి అని చెప్పి కనిపిస్తుంది. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీ నేమ్ ద్వారా కానీ మీ ఫాదర్ నేమ్ ద్వారా కానీ మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టాప్స్. బట్ బై అసైన్మెంట్ నెంబర్ అయితే ఐడి చెప్పి సెలెక్ట్ చేసుకుంటే కనుక సో మనకి అసైన్మెంట్ ఐడి నెంబర్ అడుగుతుంది, అక్కడ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది సబ్మిట్ చేశారనుకోండి, మీది అసలు మీ యొక్క అప్లికేషన్ ఏమైంది అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. సో అప్లోడ్ అయిపోతే కనుక సో అమౌంట్ అనేది మీకు డిస్కస్ అవుతుంది త్రూ డీబీటీ ద్వారా. ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఈ విధంగా ఎవరైతే పట్టణాల్లో నివసించే పేద ప్రజలు ఉన్నారో సో అట్లాంటి వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా సో వాళ్ళ యొక్క సొంత ఇంటికి అనేది నెరవేర్చుకోవచ్చు.